ఐపీఎల్ 2025 సమరం కీలక దశకు చేరుకుంది. నిన్న జైపూర్ వేదికగా రాజస్థాన్ రాయల్స్, ముంబై ఇండియన్స్ జట్ల మధ్య జరిగిన మ్యాచ్తో 50 మ్యాచ్లు ముగిశాయి. ఇక లీగ్ దశలో మిగిలింది 20 మ్యాచ్లు మాత్రమే. ఇప్పటి వరకు ముగిసిన మ్యాచ్ల ఫలితాల ఆధారంగా ఏ జట్టు ఏ స్థానంలో ఉంది, ఎవరు ప్లే ఆఫ్స్ బెర్తులు కన్ఫర్మ్ చేసుకున్నారు, ఏ జట్లు ప్లే ఆఫ్స్ లో స్థానం సాధించే అవకాశం ఉన్నాయి, ఎవరికి అవకాశాలు కనుమరుగయ్యాయి అనే విషయాలు ఇప్పుడు చూద్దాం. మొదటగా ఈ రోజు రాజస్థాన్ జట్టుపై ముంబై జట్టు ఘన విజయం సాధించి 14 పాయింట్లకు చేరుకోవడమే కాదు, మెరుగైన నెట్ రన్ రేట్ కారణంగా టేబుల్లో అగ్రస్థానానికి చేరుకుంది. ఈ విజయంతో ముంబై వరుసగా 6వ విజయం సాధించినట్లయింది. సీజన్ ఆరంభంలో పేలవ ప్రదర్శన కనబరిచిన ముంబై ఆ తర్వాత ఉప్పెనలా పుంజుకుని టేబుల్ టాప్ స్థానానికి దూసుకురావడంతో మిగతా జట్లకు టెన్షన్ పెరిగిపోయింది. ఇక ముంబై జట్టు మిగిలిన 3 మ్యాచ్ల్లో 1 గెలిస్తే చాలు 16 పాయింట్లకు చేరుకుని ప్లే ఆఫ్ స్థానం దక్కించుకుంటుంది. హార్దిక్ సేన ప్రస్తుతం ఉన్న ఫామ్ చూస్తుంటే ఆ జట్టు మిగిలిన 3 మ్యాచ్ల్లో కనీసం 2 తప్పకుండా గెలిచేలా ఉంది. కాబట్టి ఆ జట్టు మొదటి 2 స్థానాల్లో ఏదో ఒక స్థానం వారిదే అని చెప్పవచ్చు. అంతేకాదు, ముంబై ఇండియన్స్ వరుసగా 5 మ్యాచ్లు గెలిచి ఐపీఎల్ సీజన్లలో దాదాపు వారు ఛాంపియన్స్ గా నిలిచారు. అంటే 95% ముంబైకి ప్లే ఆఫ్స్ కి వెళ్లే ఛాన్స్ ఉంది. ఇక రెండో స్థానంలో ఉన్న బెంగళూరు జట్టు ఏడాది అసాధారణ ప్రదర్శన కనబరుస్తూ మంచి ఊపు మీద కనబడుతుంది. ఇప్పటికే 14 పాయింట్లు సాధించి పటిష్ట స్థితిలో ఉన్న ఆర్సీబీ జట్టు మిగిలిన 4 మ్యాచ్ల్లో ఇంకొక విజయం సాధిస్తే చాలు ప్లే ఆఫ్స్ కి వెళ్లిపోతుంది. అంతే, ముంబై జట్టు లాగానే బెంగళూరు జట్టు కూడా టాప్ 1 స్థానం కోసం గట్టిగా పోటీ పడుతుంది. కాబట్టి మిగిలిన 4 మ్యాచ్లు తప్పకుండా గెలిచే ప్లానింగ్ లో ఉంది. కాబట్టి ఆర్సీబీకి కూడా ముంబై లాగానే 95% ప్లే ఆఫ్స్ కి చేరే అవకాశాలున్నాయి. ఏదైనా అద్భుతం జరిగితే తప్ప ముంబై, బెంగళూరు జట్లను ప్లే ఆఫ్స్ కి వెళ్లకుండా ఆపలేము. ఈ నేపథ్యంలో టాప్ 4లో ముంబై, ఆర్సీబీకి 2 స్థానాలు కన్ఫర్మ్ అయిపోయినట్టే. మిగతా 2 స్థానాల కోసమే ఇప్పుడు పోటీ మొత్తం. కాగా చెన్నై జట్టు ఇప్పటికే పంజాబ్ చేతిలో ఓడిపోయి ఇంటి ముఖం పట్టగా, తాజాగా రాజస్థాన్ జట్టు కూడా ముంబైపై ఓడిపోవడంతో అస్సాం ట్రైన్ ఎక్కేసింది. ఈ 2 జట్లు ఇక ప్లే ఆఫ్స్ రేస్ నుండి అవుట్ అయిపోయాయి. టేబుల్ టాప్ 4 స్థానాల్లో మిగిలిన 2 ప్లేస్ల కోసం పంజాబ్, గుజరాత్, ఢిల్లీ జట్ల మధ్య తీవ్ర పోటీ నెలకొని ఉండగా, లక్నో, హైదరాబాద్, కోల్కతా కూడా కొద్దో గొప్ప అవకాశాలతో పోరాడుతున్నాయి. మొదట పంజాబ్ కోసం మాట్లాడితే, వర్షం కారణంగా 1 పాయింట్ కోల్పోయిన పంజాబ్ జట్టు తాజాగా చెన్నైపై ఒక మంచి గెలుపుని దక్కించుకుని 13 పాయింట్లతో 3వ స్థానంలో ఉంది. ఈ జట్టు ప్లే ఆఫ్స్ కి వెళ్లాలంటే 15 పాయింట్లు సరిపోవు. కాబట్టి మిగిలిన 4 మ్యాచ్ల్లో 2 తప్పకుండా గెలవాలి. అలా అయితే 17 పాయింట్లతో శ్రేయస్ సేన స్ట్రాంగ్ పొజిషన్ కి చేరుకుంటుంది. పంజాబ్ తన తదుపరి మ్యాచ్లలో లక్నో, ఢిల్లీ, ముంబై, రాజస్థాన్ జట్లతో పోటీ పడబోతుంది. లక్నో, ఢిల్లీ, ముంబై ఈ 3 జట్ల నుండి పంజాబ్ కి ప్లే ఆఫ్ స్థానం కోసం గట్టి పోటీ ఉన్న కారణంగా పంజాబ్ కి విజయాలు అంత సులభం కాదు. కాబట్టి పంజాబ్ కి ప్లే ఆఫ్స్ కి వెళ్లే ఛాన్సెస్ 80% చెప్పొచ్చు. ఇక గుజరాత్, ఢిల్లీ జట్ల కోసం చూసుకుంటే 12 పాయింట్లతో ఈ 2 జట్లు 4, 5 స్థానంలో నిలిచాయి. ఈ 2 జట్లు కూడా ప్లే ఆఫ్స్ కి క్వాలిఫై అవ్వాలంటే కనీసం 2 విజయాలు అవసరమవుతాయి. అయితే ఢిల్లీకి ఇంకా 4 మ్యాచ్లు మిగిలి ఉండగా, గుజరాత్కి 5 మ్యాచ్లున్నాయి. అలానే ఢిల్లీ తాను ఆడబోయే తదుపరి మ్యాచ్లలో హైదరాబాద్తో మ్యాచ్ తప్పిస్తే మిగతా అన్నిటిలో బలమైన ప్రత్యర్థులైన గుజరాత్, పంజాబ్, ముంబైతో తలపడబోతుంది. వీటిల్లో ఢిల్లీకి గెలిచే ఛాన్సెస్ తక్కువగా ఉండొచ్చు. గుజరాత్ విషయానికి వస్తే ఎస్ఆర్హెచ్, ఢిల్లీ, ముంబై, లక్నో, చెన్నై జట్లతో ఆడబోతుంది. వీటిలో ఢిల్లీ, ముంబై తప్పిస్తే మిగతా జట్లు అంత బలమైన ప్రత్యర్థులైతే కాదు. కాబట్టి గుజరాత్కి కావలసిన 2 విజయాలు కాస్త సులభంగా దక్కేలా ఉన్నాయి. వీటిని దృష్టిలో పెట్టుకుంటే ఢిల్లీ కంటే గుజరాత్కే ప్లే ఆఫ్స్ కి వెళ్లే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. మొత్తంగా ఢిల్లీకి 61% ఛాన్స్ ఉండగా, గుజరాత్కి 71% ఛాన్స్ ఉంది. ఇప్పుడు 10 పాయింట్లతో 6వ స్థానంలో ఉన్న లక్నో ఇక్కడ నుండి 3 గెలుపులు తప్పక నమోదు చేయాల్సిందే. అయితే లక్నో తదుపరి మ్యాచ్లలో పంజాబ్, ఆర్సీబీ, గుజరాత్, హైదరాబాద్ జట్లను ఎదుర్కోబోతుంది. లక్నో ఉన్న ప్రస్తుత పరిస్థితుల్లో 3 విజయాలు సాధించడం అనేది దాదాపు అసాధ్యం. కాబట్టి ఆ జట్టుకి ప్లే ఆఫ్స్ కి వెళ్లే ఛాన్సులు కేవలం 14% మాత్రమే. చివరగా హైదరాబాద్, కోల్కతా జట్ల కోసం చూసుకుంటే కేకేఆర్ జట్టు 9 పాయింట్లతో 7వ స్థానంలోనూ, ఎస్ఆర్హెచ్ జట్టు 6 పాయింట్లతో 8వ స్థానంలోనూ ఉంది. కోల్కతా చేతిలో ఇంకా 4 మ్యాచ్లు ఉండగా, హైదరాబాద్కి ఇంకా 5 మ్యాచ్లు మిగిలి ఉన్నాయి. అయితే బెంగళూరు, ముంబై, పంజాబ్, గుజరాత్, ఢిల్లీ జట్లు ఇప్పటికే చాలా పటిష్ట స్థితిలో ఉండడంతో ఎస్ఆర్హెచ్, కేకేఆర్ జట్లు ఇక్కడ నుండి ప్రతి మ్యాచ్ గెలవక తప్పని పరిస్థితి. కాబట్టి ఈ 2 జట్లకు ప్లే ఆఫ్స్ కి చేరుకోవడానికి 5% కంటే తక్కువ ఛాన్సెస్ ఉన్నాయని చెప్పాలి. అయితే ఇక్కడ ఒక ఆసక్తికర విషయం ఏంటంటే, రానున్న మ్యాచ్లో కోల్కతా, హైదరాబాద్ జట్ల మధ్య
ఒక మ్యాచ్ జరగనుంది. ఆ మ్యాచ్ ఫలితంతో ఇద్దరిలో ఒకరు ఎలిమినేట్ అయిపోతారు. ఇదే కాదు, హైదరాబాద్ జట్టు ప్లే ఆఫ్ సంగతి కాస్త పక్కన పెడితే హైదరాబాద్ వల్ల కొన్ని జట్ల ప్లే ఆఫ్స్ అవకాశాలు ప్రమాదంలో ఉండబోతున్నాయి. ఆ జట్లలో ఢిల్లీ కోసం ముందుగా చెప్పుకోవాలి. ఢిల్లీ ఇప్పటికే వరుసగా 2 మ్యాచ్ల్లో ఓడిపోయి ఒత్తిడిలో ఉంది. తన తదుపరి మ్యాచ్లో హైదరాబాద్ పై తప్పక గెలవాలి. లేదంటే మాత్రం ఢిల్లీ మరింత ఒత్తిడిలోకి వెళ్లి వారు తర్వాత ఆడబోయే పంజాబ్, గుజరాత్, ముంబై మ్యాచ్లలో ఓడిపోయే ప్రమాదం ఉంది. ఇక లక్నో పరిస్థితి కూడా ఢిల్లీ జట్టు లాంటిదే. లక్నో కూడా ఎస్ఆర్హెచ్ చేతిలో ఓడిపోతే ఇంటికి వెళ్ళక తప్పదు. అందుకు కారణం లక్నో ఎదుర్కొనబోయే మ్యాచ్లలో హైదరాబాద్ తప్ప మిగతా అన్ని జట్లు బలమైనవే. మరి హైదరాబాద్ జట్టు చెన్నైపై గెలిచిన జోష్తో మిగతా మ్యాచ్లన్నీ గెలిచి కంబ్యాక్ ఇస్తే కోల్కతా, ఢిల్లీ, లక్నోకి అవకాశాలు గల్లంతవుతాయి. మరి ఈ సీజన్లో టాప్ 4గా నిలిచేదెవరు? ఫైనల్ ఏ 2 జట్ల మధ్య జరగబోతుంది అనే విషయాన్ని కామెంట్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.